నమస్తే వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖలో అక్రమాలను పూర్తిగా తవ్వి తీయాలని అధికారులకు ఆదేశం. సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షలు నిర్వహించిన జనసేనాని. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పార్థసారథి ఫైర్. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని హితవు. గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖలో అక్రమాలను పూర్తిగా తవ్వి తీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇసుక, సిలిక, క్వార్టర్స్ తవ్వకాల్లో అక్రమాలపై ఆధారాలు పక్కగా సేకరించాలని సూచనలు చేశారు. మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం ఉచిత ఇసుక విధానాన్ని కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రవాణా భారం తగ్గించే అంశంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గత 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2014-19 మధ్య మైనింగ్ శాఖ ఆదాయంలో 24% వృద్ధి సాధిస్తే 2019-24 మధ్య 7% పడిపోయిందని అధికారులు వివరించారు. అస్తవ్యస్త విధానాలు, అక్రమాల వల్ల ప్రభుత్వం 9,750 కోట్ల ఆదాయం నష్టపోయిందని వివరించారు. 5 ఏళ్లలో ఇసుక తవ్వకాలలో ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టంపైన సీఎం ఆరా తీశారు. ఇసుక తవ్వకాల్లో ఒప్పందాల ప్రకారం ప్రైవేట్ ఏజెన్సీలు ప్రభుత్వానికి 1,025 కోట్ల రూపాయలు చెల్లించలేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఉచిత ఇసుక విధానానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు నాయుడు తెలిపారు. తవ్వకం, సేనరైజ్, రవాణా ఛార్జీలు చెల్లించి ఇసుక తీసుకువెళ్లొచ్చన్నదే తమ విధానమని అన్నారు. రవాణా ఖర్చుల వల్ల కొన్ని చోట్ల అనుకున్నంత తక్కువ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైన సీఎం చర్చించారు. వినియోగదారులకు భారం కాకుండా చూడాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది ద్వారా ఇసుక పాలసీ అమలుపై ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వం ఇసుక నుంచి ఎలాంటి ఆదాయం ఆశించడం లేదని, అక్రమాలు జరగకుండా వినియోగదారులకు ఇసుక లభించేలా అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే ప్రభుత్వం యొక్క బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా సామాన్యుల ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు కలిగించవద్దని సీఎం సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చారు. తన ఛాంబర్లో మరమ్మతులు పూర్తి కావటం, ఏకాదశి కావటంతో ఛాంబర్లోకి ప్రవేశించారు. ముందుగా అటవీ శాఖ అధికారులతో సమీక్షించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత పంచాయతీరాజ్ అధికారులతో భేటీ అయ్యారు. సచివాలయం మొదటి బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. తన ఛాంబర్ పరిశీలన, అటవీ శాఖ అసోసియేషన్ అధికారులతో సమావేశం అనంతరం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, వారు ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలని, అసెంబ్లీకి రాకుండా అబద్ధపు పత్రిక, టీవీ పెట్టుకుని గ్లోబల్స్ ప్రచారం చేయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. ప్రజల ఉపాధి పట్ల విజన్ లేని వ్యక్తి వలన రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. నేడు అటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో జగ్గేపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్న జగన్ ప్రభుత్వంపై అబద్ధపు బురద జల్లుతున్నారని, జగన్కు దమ్ముంటే రాష్ట్రానికి ఏమి వేలు చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. తాము విడుదల చేసిన శ్వేతపత్రాలు తప్పు అని అసెంబ్లీకి వచ్చి నిరూపించాలని స్పష్టం చేశారు. వ్యక్తిగత గొడవలు, గంజాయికి అలవాటు పడిన వారు చేసిన మన్నకాండలపై ఢిల్లీకి వెళ్లి వైసీపీ ధర్నా చేయటం సిగ్గుచేటు. వైసీపీ నేతలు చెప్పేవి వాస్తవాలైతే అసెంబ్లీలో చర్చించాలి. దాని వైసీపీ పాంప్లెట్ పత్రికలో ప్రచురించుకోవాలి. ముఖ్యమంత్రి సవాల్ విసిరితే ఆ సవాల్ను స్వీకరించలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. పత్రిక, టీవీ ఉందని అబద్ధాలు ప్రచారం చేయటం సరైనది కాదని మంత్రి పార్థసారథి హితవు పలికారు. తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే, మీకు దమ్ముంటే, మీరు గనక మేలు చేశారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో, శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో, ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి. లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు, లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పండి. మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచమంటే, దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నా, లేతే ప్రభుత్వ తప్పిదం మూలంగా ఒక రైతు ఏదన్నా దుర్మరణానికి పాలైనా,
లేదా ఒక ఉపాధి కార్మికుడు దుర్మరణానికి పాలైన ప్రభుత్వ తప్పిదం మూలంగా దాన్ని కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఢిల్లీకి తీసుకువెళ్ళి అక్కడ ఏదైనా ప్రొటెస్ట్ చేయటమో లేకపోతే కార్యక్రమం చేయటమో అర్థం చేసుకోగలం. కానీ ఒక గంజాయికి అలవాటు పడిన దుర్వ్యసనాలకి అలవాటు పడ్డ ఇద్దరు యువకులు వ్యక్తిగత తగాదాలతో ఒక మారణకాండ జరిగితే దాన్ని తీసుకెళ్ళి అదే నేషనల్ ఇష్యూ అయినట్టు చేయటం ఎంతవరకు సబబో కూడా ప్రజాస్వామ్యులందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. అబద్ధాలు వాస్తవాలు మీకు దమ్ముంటే మీరు చెప్పే ఏదైతే మీ పత్రిక ద్వారా ఒక పాంప్లెట్ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకున్నారో దాన్ని ఇంకా మెరుగ్గా అసెంబ్లీలోకి వచ్చి మీకు చెప్పదలుచుకుంది అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అవసరమైతే ఇంకా ఎక్కువ రోజులు అసెంబ్లీ నడిపోయినా సరే మీరు లేవనెత్తే ప్రతి సమస్యకి సమాధానం చెప్పడానికి, మీరు చేసిన ప్రతి తప్పిదానికి ఆధారాలతో సహా నిరూపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అసెంబ్లీలోకి వచ్చి మరి మాట్లాడమని ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరితే ఆ సవాలు స్వీకరించలేని ఒక దౌర్భాగ్య పరిస్థితిలో ఉండి కేవలం నాకు పత్రిక నాకు టీవీ ఉంది కదా అని చెప్పేసి దాని ద్వారా అబద్ధాలు ప్రచారం చేయటం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి లేకపోతే మన కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తామన్నా నేను. మీరు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయటం మూలంగా మీరు లక్షల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు కానివ్వండి, హాస్పిటల్కి కానివ్వండి, ఆఖరికి భోజనాలు సప్లై చేసిన వాళ్ళకు కూడా మీరు బిల్లులు ఇవ్వలేని దుస్థితిలో ఈ రాష్ట్రాన్ని ముంచిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతామన్నా నేను. రాష్ట్రాన్ని దాదాపు రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆగస్టు 7వ తేదీకి వాయిదా పడింది. ఆగస్టు 2వ తేదీన జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా వేస్తున్నట్లుగా సిఎస్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆగస్టు 7వ తేదీన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానున్నట్లుగా ఉత్తర్వులు పేర్కొంది. ఆగస్టు 5వ తేదీన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనున్న దృష్ట్యా 2వ తేదీన జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఏపీకి 75,000 కోట్లతో బీపీసీఎల్ పరిశ్రమ రాబోతుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. బీపీసీఎల్ పరిశ్రమను రాష్ట్రంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది 90 రోజుల్లో నిర్ణయిస్తామని తెలిపారు. కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటుకు విన్ ఫాస్ట్ సంస్థ ముందుకొచ్చిందని ఆయన వివరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ టీజీ భరత్ మాట్లాడుతూ ఏపీలో పెట్టుబడులకు అమెరికా కన్సలేట్ జనరల్ జెన్నిఫర్ కూడా ఆసక్తి కనబర్చారని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలోనే ఉత్తమ పారిశ్రామిక విధానం తీసుకురావాలని నేటి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్తమ ఎంఎస్ఎంఈ కస్టర్ల విధానాలు అమలు చేస్తామని తెలిపారు. నెక్స్ట్ ఒక 15 days లో ఫస్ట్ డ్రాఫ్ట్ చేయడము, తర్వాత డ్రాఫ్ట్ సార్ ఓకే అన్న తర్వాత స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి ఇంకేమన్నా ఉంటే ఫైన్ ట్యూన్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీ ఉండే విధానం మనం తేబోతున్నాము. ఆ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్, మనకు ఇంకా అంతకన్నా పెద్ద బ్రాండ్ ఎవరు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి. సిబిఎన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్గెస్ట్ బ్రాండ్. సిబిఎన్ బ్రాండ్తో ఆ ట్రస్ట్ అవి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచి ఇండస్ట్రియల్ పాలసీస్ తెచ్చి మనం కానీ ఇక్కడ ఇంకార్పొరేట్ చేయగలిగితే ఇండస్ట్రియలిస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ కంపేర్ టు తెలంగాణ మనకు చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. సిబిఎన్ బ్రాండ్ తో పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలు అమలు చేస్తామని వివరించారు. రాష్ట్రంలో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో కృష్ణపట్నం, ఏపీ బల్క్ డ్రగ్ పార్క్, ఓర్వకల్లు, కొప్పూర్తిలో 4 ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఉన్నాయని వివరించారు. కొత్తగా కుప్పం, లేపాక్షి, దొనకొండ, మూలపేటలో క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిత్తూరు నోడ్ కింద 1350 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని వెల్లడించారు. రాజధాని అమరావతి సమీపంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని తెలిపారు. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి కల్పించారని విమర్శించారు. గతంలో పారిశ్రామికవేత్తలను షేర్లు, పర్సంటేజీలను అడిగే పరిస్థితి ఉండేదని అన్నారు. ఓరొకళ్ళు ఒకటి ఉంది మనకి ఇండస్ట్రియల్ పార్కు,
కృష్ణపట్నంలో ఒకటి ఆల్రెడీ డిసైడ్ అయింది. ఏపీ బల్క్ డ్రగ్ పార్క్ అనేది అదొకటి ఉంది. కొప్పత్తి క్లస్టర్ కడప డిస్ట్రిక్ట్లో. ఈ 4 క్లస్టర్స్తో పాటు ఇంకా 4 క్లస్టర్స్ని సార్ డిసైడ్ చేయడం జరిగింది. ఒకటి కుప్పంలో ఉంటుంది, ఒకటి లేపాక్షి సత్యసాయి డిస్ట్రిక్ట్ దగ్గర అక్కడ ఉండేది, అది కూడా కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేసి అది కూడా క్లస్టర్ని డెవలప్ చేయబోతున్నాం. ఇంకోటి ముల్లపేట ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, అది కూడా డెవలప్ చేయబోతున్నాం. ఇంకోటి దోనాకొండ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉంది, అది కూడా. ఈ 4 క్లస్టర్స్ కూడా డెవలప్ చేయబోతున్నాం అన్నమాట కమింగ్ ఇయర్స్లో. మనకి ఏదైతే విశాఖపట్నం నోడ్ కింద ఉండేదో ఆ నోడ్ కింద దాదాపు 1350 crores ఆ నోడ్ని అండ్ చిత్తూరు నోడ్ని కూడా డెవలప్ చేయబోతున్నాం అనమాట కమింగ్ 1 yearలో. అట్లాంటిది ఒక ఇండస్ట్రీసే బీపీసీఎల్ ఒక చోట వస్తూ ఉంది. ఇట్ విల్ గివ్ ఇంపాక్ట్ టు ఆల్మోస్ట్ 2-3 districts. 100% వస్తుంది సార్, దానిలో డౌట్ లేదు. వీ హ్యావ్ టు డిసైడ్ ద ప్లేస్ అంతే. అది సార్ 90th day ఈజ్ గోయింగ్ టు ఫైనలైజ్. ఎక్కడ ఏమనేది సార్ ఫైనలైజ్ చేస్తారు. సిబిఎన్ సార్ విల్ అనౌన్స్. మనంతవరకు చెప్పేయట్లేదు. కార్యకర్తలు నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. రాబోయే కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు కార్యకర్తలతో ఆయన మమ్మకమయ్యారు. అందరికీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేశారు. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేశారు. 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డిమాండ్లతో బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ అయింది. దాంతో ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఇటీవలే అధికారం చేపట్టిన నేపథ్యంలో సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో కూటమి సర్కార్ భారీగా డీఎస్పీలను బదిలీ చేస్తుంది. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటగాకారన్న అభియోగాలు ఉన్న డీఎస్పీలకు చంద్రబాబు నాయుడు సర్కార్ షాక్ ఇచ్చింది. వారికి ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వలేదు. బదిలీ అయిన 96 మంది డీఎస్పీలో దాదాపు 57 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివాదరహితంగా వ్యవహరించిన వారిని డీఎస్పీలుగా, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన వారిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐడితో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు. వైసీపీ హయాంలో లూప్ లైన్లో అప్రాధాన్యత విభాగాల్లో కొనసాగుతూ వచ్చిన డీసీపీలకు ఈ సర్కార్లో కీలక పోస్టింగ్లు, సబ్ డివిజన్లను కేటాయించవచ్చని తెలుస్తోంది. రాజధాని నిర్మాణం చెల్లని చెక్కు చేయాలని తల్లి కాంగ్రెస్ చూస్తే జరిగే పురోగతిని పిల్ల కాంగ్రెస్ అధోగతి పట్టించిందని బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. రాష్ట్రానికి విభజన అనంతరం రెవెన్యూ లోటు ఉంటుందని తెలిసినా, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు అవసరమని తెలిసినా కనీస నగదు నిల్వను ఏపీకి ఉంచకుండా వచ్చే ప్రభుత్వం మీద అనిశ్చితిని తోశారని అన్నారు. 2024-25 బడ్జెట్లో కేంద్రం రాజధానికి నిధులు ఇచ్చి న్యాయం చేస్తుందని వెల్లడించారు. సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని చెల్లని చెక్కులాగా కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తే ఆ తప్పును బీజేపీ సవరించి నిధులు ఇస్తుందని అన్నారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగింది. పిల్ల కాంగ్రెస్ చక్ర బంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేయటమే కాకుండా ఏపీ పునర్విభజన చట్టాన్ని అస్తవ్యస్తంగా తయారు వెనుక జై రామ్ రమేష్, చిదంబరం ఉన్నారని ఆరోపించారు. పోలవరాన్ని చల్లని చెక్కుగా చేద్దామని కాంగ్రెస్ భావిస్తే 7 మండలాలు ఏపీలో కలిపి ఇప్పటివరకు 15,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదని బడ్జెట్ 2024-25లో కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారని చెప్పారు. విభజన అనంతరం రాష్ట్ర రాజధాని ఇంత గందరగోళం కావటానికి కారణం ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 5-6-94లో స్పష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎప్పటికీ కూడా పోలవరం పూర్తి కాకూడదు అనేటటువంటి ఒక చెల్లని చెక్కులాగా ఆ నిబంధనని పెట్టాలనే ప్రయత్నం చేసింది. కాబట్టే ఆ రోజు 7 మండలాలు ఏ అయితే తెలంగాణ నుంచి ఆంధ్రాకి కలపాలో దానిలో నిర్లిప్తగా వ్యవహరించారో దాన్ని సవరించింది నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి క్యాబినెట్లోనే. దాన్ని 2014లో అధికారంలోకి రాగానే సవరించి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలపబట్టే ఇవాళ పోలవరాన్ని దానికి సంబంధించినటువంటి పనులు వేగంగా జరిగేదానికి అవకాశం కలిగించి
ఇప్పటి వరకు దాదాపు ఒక 15,000 కోట్లు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి విడుదల చేయడం జరిగింది. స్పష్టంగా 2024-25 బడ్జెట్లో పోలవరాన్ని ఏదైతే జాతీయ ప్రాజెక్ట్ అని చెప్పడమే కాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు భారతదేశ ఆహార భాండాగారంగా పోలవరాన్ని వారు దానికి సంబంధించి ప్రస్తావించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి నిధులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి నిధులు ఏదైతే ఉందో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఆ ఆన్గోయింగ్ ప్రాజెక్టుకి సంబంధించి అందులో ఉండే ఇప్పుడు నిర్మాణం జరిగేటప్పుడు ఆ డిపిఆర్లకి సంబంధించి లేకపోతే దాని నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి రివర్స్ టెండరింగ్ అని కాంట్రాక్టర్లను మార్చేసి అస్తవ్యస్తం చేసినటువంటి గత పాలకుల పాలన వైసీపీలో 2019 నుంచి 24 వీటన్నిటిని సవరించి దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి పూర్తి చేస్తామనేటటువంటి విస్పష్టమైనటువంటి ప్రకటనని పార్లమెంట్లో చేయటం జరిగింది. అలాగే విభజన అనంతరం ఇవాళ రాష్ట్ర రాజధాని ఇంత గందరగోళం కావడానికి కారణం ఏపీ పునర్విభజన చట్టంలో సెక్షన్ 5, సెక్షన్ 6 అలాగే సెక్షన్ 94లో రాజధాని నిర్మాణం నిధులు వాటికి సంబంధించి మొక్కుబడి ప్రస్తావన ఎక్కడా కూడా నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని చట్టంలో పొందుపరచలేదు. ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దానికి కావాల్సినటువంటి ఫండింగ్కి సంబంధించి ఏదన్నా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేదానికి ప్రయత్నం చేసిందా అనే అంశాలు చూస్తే శూన్యం. కేవలం మొక్కుబడిగా ఒక కమిటీని వేయండి, ఆ కమిటీని ఇచ్చిన ప్రతిపాదనల్ని పరిశీలనలోకి తీసుకొని రాజధాని వచ్చే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటుంది అనేటటువంటి విధంగా మాట్లాడారు. నిధులకి సంబంధించినటువంటి అంశాల్లో ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇవాళ రాజధానికి సంబంధించిన అంశం కూడా చెల్లని చెక్కులాగా చేయాలని ఆ రోజు విభజన చట్టంలో అస్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఈ జయరాం రమేష్ ఎప్పుడు అయితే మాట్లాడుతున్నాడో ఇష్టం వచ్చినట్టు ఆయన పొందుపరిచినటువంటి కుట్రపూరితమైనటువంటి విధానం వల్లే రాజధానికి సంబంధించినటువంటి చల్లని చెక్కుగా చేయాలనే ప్రయత్నం కనబడింది. దాని నుంచి దాటుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక 2,500 కోట్ల రూపాయలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ నుంచి అక్కడ ముందు నిర్మాణాలకి ప్రారంభానికి మొదటి దఫా విడుదల చేయటము, కేంద్ర ఆర్థిక మంత్రి నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారితోటి క్యాపిటల్ గెయిన్స్ ఎవరైతే భూములు రాజధాని కోసం ఇచ్చారో ఆ భూములు ఏదైతే ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి భూములకి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. గత ప్రభుత్వంలో మైనింగ్ శాఖలో అక్రమాలను పూర్తిగా తవ్వి తీయాలని అధికారులకు ఆదేశం. సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షలు నిర్వహించిన జనసేనాని. వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పార్థసారథి ఫైర్. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని హితవు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.